మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ విధంగా ఈ పునరుద్ధాన ఆదివారపు వేళ ఈ సాయంకాలపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో జనవరి 1వ తారీఖు నుంచి ఈ దినం వరకు 173 రోజుల పాటు కంచె వేసి కాపాడిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు పగలకు ఉదయకాలం విన్న ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించిద్ది, ఆ మాట మనల్ని కడుతుంది, ఆ మాట మనల్ని స్థిరపరిచేటట్లు చేస్తుంది, ఆ మాట మనము ఆత్మీయంగా బలపరచబడడానికి ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడుతుంది. అట్టి దేవుని జీవం కలిగిన మాట ఒక్క క్షణం మనం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి మనం చూద్దాం. చూడండి ఏం రాయబడింది అక్కడ. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అక్కడ రాసిన మాట మీరు గమనిస్తే దేవుడు ఎవరెవరికి ఏ విధంగా సిద్ధపరిచాడో, ఏ విధంగా ముందుగా ప్రతిదీ ఆయన అనుకూలంగా మార్చాడో అక్కడ కనబడుతుంది. అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే ఆ 31వ కీర్తన 19వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం. ఒక మాట మనం గమనిస్తే ఈ రోజున మనందరం ఎవరు తెలియపోయినప్పటికీ కూడా ఈ విధంగా ఆయన సందులో కూడుకున్నాం కదా. మనం అందరం ఎవరు అంటే దేవుని బిడ్డలం, దేవుని జనాంగం, దేవుని సొత్తు. అయితే ఈ విధంగా ఆయన సందులో మనం కూడుకొని ఆయన మాటలు వింటున్న మనకంట ఆయన ఏం దాచి ఉంచాడో ఒకసారి చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు. ఇక్కడ విన్నారా ఈ మాట? దేవుడు మన కోసం ఏం దాచాడంటండి? దాచి ఉంచాడంటండి మేలు. ఎందుకైనా దాచి ఉంచాడు? ఈ విధంగా మనం ఇక్కడ కూడుకున్నామా, ఇది కూడా దేవుడు దాచి ఉంచిన మేలే. దేవుడు దాచి ఉంచిన మేలు కాకపోతే మేము ఎక్కడో హనుమాన్ జంక్షన్ నుంచి భీమడోలు దేవుని సన్నిధికి పరిచర్యకి రావడం, తర్వాత అక్కడి నుంచి ఇదిగో ఇక్కడికి దేవుని సన్నిధికి ఈ విధంగా ఆయన నడిపించకపోతే సిద్ధపరిచిన మేలు, దాచిన మేలు ఇది. ఈ ఉదయకాలం దేవుడు ఈ మాట చూపించిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. దేవుడు దాచిన మేలు ఉంటుంది, దేవుడు సిద్ధపరిచిన మేలు ఉంటుంది. ఎన్నోసార్లు ఈ మాటలు చదివాం, ఎన్నోసార్లు ఈ మాటలు చూసాం, ఎన్నోసార్లు ఈ మాటలు విన్నాం, ఆలకించాం, ఎన్నోసార్లు ఈ మాటలు ధ్యానించాం. అయినప్పటికీ కూడా ఈ దినాన దేవుడు బయలుపరిచిన ఆలోచన ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో, ఎవరైతే ఆయన వైపు తేరి చూస్తారో, ఎవరైతే నీవే నా దిక్కు అని ఆయన మీద ఆనుకుంటారో వారి కొరకు దాచి ఉంచాడు మేలు. అలా కాకుండా ఏదోలేండి భక్తి చేస్తే చేసాం, గుడికి వెళితే వెళ్ళాం లేకపోతే లేదు, ప్రార్థన చేస్తే చేసాం లేకపోతే లేదు, ఏదో ఒకటిలేండి అందరితో పాటు ఆయన కూడా ఒక దేవుడని నమ్ముకున్నాం అని అంటే వారి కోసం దాచి ఉంచాడా మేలంటే ఖచ్చితంగా చెప్పొచ్చు వారి కోసం కాదని. ఈ రోజున ఎవరు ఆయన యందు భయము భక్తి రెండు ఉండాలి. భయము భక్తి రెండు కలిగి ఉన్న వారి కొరకంట ఆయన దాచి ఉంచాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎలాంటిదంటే మామూలుది కాదంట. అక్కడ రాసిన మాట ఎంత చక్కగా ఉందంటే ఎంతో గొప్పది. అసలు ఎంతో అన్న దగ్గరే మనకు అర్థం అవ్వాలి ఆ మాట. దేవుడు మనకి ఎంత మేలు దాచి ఉంచాడు. ఇదిగో కొంత అనలా, లేదా ఎంత అని అనలా, ఏదో ఒక అంతలే నీకు ఇస్తాను అని అనలా. దేవుడు అంట మన కోసం దాచి ఉంచిన మేలు మామూలు మేలు కాదు, అది ఎంతో గొప్ప మేలు. ఈ రోజున ఇక్కడ కూడి వచ్చిన మీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ మాటలు వింటున్నారు కదా, మీరు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు కానీ, మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు కానీ ఈ వారమంతా ఈ మాటను మీరు ధ్యానించండి. ఎక్కడ ఏ మేలు మీరు పొందకుండా ఆటంకం ఎప్పటివరకు వచ్చిందో,
ఎక్కడ ఏ మేలు మీరు చేతుల దాకా వచ్చిన మేలు పోయిందో, ఎక్కడ ఏ మేలు చేత మీరు తృణీకరించబడ్డారో, ఏ మేలు పొందకుండా అవమానించబడ్డారో, ఈ రాత్రి నుంచి మీరు మేలు పొందుకునేటట్లుగా దేవుడు మీ కొరకు కార్యాలు జరిగించునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి ఆగి ఆలోచన చేయగలిగితే, ఆయన అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇంతకీ ఏ మేలు? కొన్ని మాటలు మీకు చూపిస్తాను. దానికి ముందు దాచి ఉంచిన మేలుకు కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒక తల్లి తనకున్న 2 బిడ్డలకి, ఉదయకాలం చెప్పాను, అయినా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. తల్లి తనకున్న 2 బిడ్డలకి ఏదైనా తీసుకొచ్చి, ఒక 2 లడ్డూలో ఏదైనా తీసుకొచ్చి స్వీట్ ఇచ్చింది, చెరొకటి ఇచ్చింది. ఇస్తే అందులో పెద్ద బిడ్డ ఏమో త్వరగా తినేయగలిగినవాడు, రెండోవాడేమో కాసేపు దాన్ని చూసుకొని దాని వైపు అటు చూసి ఇటు చూసి దాన్ని ఇంకా చూసుకుంటూ ఉండేవాడు. ఈలోపు పెద్దోడు ఏం చేశాడంటే తనకిచ్చింది తినేసాడు. ఇక ఈ రెండోవాడు చూసుకుంటున్నాడు చేతిలో పెట్టుకొని, దానిని కూడా పెద్దోడు తీసుకొని మింగేశాడు. వెంటనే అప్పుడు ఏమవుతుందంటే ఇక ఆడు ఏడుస్తూ ఉంటాడు, నా చేతిలో ఉన్నది అన్నయ్య తినేసాడనో లేదా అక్క తినేసిందని ఏడుస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో తల్లి ఏమంటుందో తెలుసా? అరే, నువ్వు ఇలా చేస్తావని, నువ్వు తినలేవు, జాగ్రత్త చేసుకోలేవు, ఆడి పరమైపోద్దని నాకు అర్థమయ్యి ముందుగానే నీకు ఇంకోటి దాచి ఉంచాను అని ఎక్కడి నుంచో దాచింది. ఆ తల్లి ముందుగానే తెలుసు, పెద్దోడు మామూలుడు కాడు, వీడి దగ్గర ఎలాగైనా తినేస్తాడని తెలిసి దాచింది ఒకటి, పిల్లోడికి ఎలాగైనా ఏడుస్తాడని. అలాగే మన కోసం ఇంతవరకు ఎన్నో మనం పొందుకుందాం అని అనుకుంటూనే పొందుకోలేని మేలులు ఉన్నాయి. మన దాకా వస్తాయి అన్న ఎదురు చూసే లోపే ఆ మేలు వేరే ఒకటి పరమైపోయేటట్లుగా ఉంది. కానీ ఈ రాత్రి నుంచి మీరు ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఎంతవరకు ఏ మేలు, ఇదిగో ఈ ఉద్యోగం చేతి దాకా వచ్చిందండి, జారిపోయింది. ఇదిగో ఈ పైకం చేతి దాకా వచ్చిందండి, జారిపోయింది. ఇదిగో ఈ పని అవుతుంది అనుకున్నామండి, ఇక్కడ ఆగిపోయింది అని అనుకుంటున్నారు కదా. మీకోసం దాచి ఉంచిన మేలు ప్రభువు సిద్ధపరచునుగాక. ఆ మేలు చేత మీరు నింపబడి ఎంతో గొప్పదైన మేలు మీరు పొందుకునేటట్లు ప్రభు జరిగించునుగాక. అక్కడ ఇంకొక మాట రాయబడింది కింద, నరుని, ఆ మాట చదవండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇదొక మాట మీకు చెప్పి అసలు ఏమేమి మేలు ఎలా పొందుకోవాలో 4 మాటలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తా. ఇంతకీ దేవుడు ఏ మేలు ఇస్తున్నాడో మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ మొదటి మాట మనం విన్నాం, దాచి ఉంచిన మేలు. అది తల్లి బిడ్డ గురించి మనం విన్నాం కదా. తల్లి ఏ విధంగా తన బిడ్డ కోసం దాచి ఉంచుద్దో అలా ప్రభు మన కోసం దాచి ఉంచుతాడు. ఇక్కడ ఒక మాట, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నీవు సిద్ధపరిచిన మేలు. అది దానికి దీనికి వ్యత్యాసం ఉంది. అదేమో దాచి ఉంచిన మేలు, ఇదేమో సిద్ధపరిచిన మేలు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఆ మాట ఏంటంటే, 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో షావుకారు, అతని దగ్గర ఎప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటాయి, ఏ లోటు ఉండదు. ఒక వ్యక్తి ఏమో పేద వ్యక్తి, అతను ఎంతసేపు తన కష్టార్జితం కష్టపడిన దాంతో తన కడుపు నింపుకుంటూ తన అవసరాలు తీర్చుకుంటూ ఏదో రకంగా అతను జీవిస్తున్నాడు. అయితే ఇతను దేవుని నమ్మిన వ్యక్తి, పేదవాడు. ఈ షావుకారు ఏమో దేవుడు అంటే తెలియదు, కానీ ఇతను అనుకుంటాడు డబ్బే నా దైవం అనుకుంటాడు. ఇతనేమనుకుంటాడు తెలుసా? నాకు ఇచ్చిన కష్టమే, ఈ కష్టం దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఈ కష్టపడి బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, నా దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను కష్టపడగలుగుతున్నా, నా దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను పని చేసుకోగలుగుతున్నా అని ప్రతిరోజు కష్టపడుతున్నాడు. అలా కష్టపడుతూ ఉండగా ఒక రోజున అతనికి ఒక 1000 రూపాయలు డబ్బులు కావాల్సి వచ్చింది. అతను పని చేసుకోవడానికి వీలు లేదు, పని ఉండలేదు. ఆ సమయంలో ఇతను ప్రతిరోజు తన ఇంట్లో తన కిటికీ దగ్గర తన గుమ్మం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, ఈ రోజు నా అవసరతను తీర్చవా, ఈ రోజు నా అక్కరను తీర్చవా అని రోజు ప్రార్థన చేసుకుంటుంటే ఆ దారిని వెళ్తున్నటువంటి షావుకారు ఈ మాటలు విన్నాడు. ఇదేంటి, పని చేసుకుంటే కదా డబ్బులు వస్తాయి, కష్టపడితే కదా అవసరత తీరిద్ది, ఇతనేంటి పిచ్చోడా ఏంటి, దేవుడా నువ్వు ఇవ్వని ప్రార్థన చేసుకుంటున్నాడు అని ఆలోచించాడు. పగలంతా అతను గుమ్మం దగ్గర కూర్చొని దేవుని సందులో ప్రార్థన చేసుకుంటున్నాడు. తన మాటలు బయటకు వినపడతాయి. అతను కూడా ఇలాంటి చిన్న ఇల్లు అలాంటి ఇంట్లో చేసుకుని మన మాటలు మైకి లేకపోయినా బయటకు వినపడతాయి. కానీ అలా అతను ప్రార్థన చేసుకుంటుంటాడు. బయట ఉన్న వ్యక్తి అనుకున్నాడంట, దేవుడేమి ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు ఇతనికి, దేవుడు ఎలా ఇస్తాడు అని. ఇతనేమో ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుదామా, అప్పు మళ్ళీ నేను కట్టగలుగుతానో లేదో, వడ్డీలు కట్టగలుగుతానో లేదో అని అప్పు కోసం వెళ్ళట్లా, దేవుని మీద ఆధారపడుతున్నాడు. అయ్యా, నాకు కార్యాన్ని చేయవా, ఆకాశ
పక్షులను పోషిస్తున్నావు కదా, ఇదిగో నాయనా, ఇదిగో లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా, నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేసుకుంటుంటే ఆ వ్యక్తి విని సర్లే ఇతనికి ఒక పని చేద్దాం అని చెప్పి దారిని వెళ్తూ వెళ్తూ తన కళ్ళకి కనపడేటట్లుగా ఒక 1000 రూపాయలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెంటనే అతను తర్వాత ప్రార్థన ముగించుకున్న తర్వాత అక్కడ కింద ఉన్నటువంటి డబ్బులు తీసుకొని, దేవా నువ్వు నాకు సహాయం చేసావు, నీకు వందనాలయ్యా అని దేవుని స్తుతించుకుంటుంటే ఈలోపు అతను వచ్చి అన్నాడంట, ఈ 1000 రూపాయలు నాది ఇటీ అన్నాడంట. ఎందుకని నీదే, నేను ఎందుకు ఇవ్వాలి, నా ఇంట్లో దొరికింది కదా అని అంటే అతను అన్నాడంట, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా దేవుడా నాకు దయచేయమని, అసలు దేవుడు ఎలా దయచేస్తాడు, ఆకాశం నుంచి ఏమైనా ఊడి పడతాయా, చెట్లుకి ఏమైనా డబ్బులు కాస్తాయా, నీవు ప్రార్థన చేస్తే కార్యం జరగదు అని చెప్పడానికి నేను ఇక్కడ డబ్బులు వేసాను అని వచ్చి చెప్తున్నాడంట. అప్పుడు ఇతను ఏమనాలి, సర్లేనయ్యా ఏదో ఒక రకంగాలే నువ్వు చేసావులే, నీకు అప్పుగా ఇస్తాను అనాలి కదా. కానీ ఒక్క మాట అన్నాడంట, నా దేవుడు ఎవరో తెలుసా, కఠినమైన హృదయం కలిగిన వాడితోనైనా సరే నా అవసరత తీరుస్తాడు. ఆమె చెప్పండి. సిద్ధపరిచిన మేలు, దేవుడు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎలా ఇస్తాడంటే, మనకు తెలుసు పని అవదని, మనకు తెలుసు ఈ వ్యాధి తగ్గదని, మనకు తెలుసు ఈ పని జరగదని, కానీ విశ్వాసంతో దేవుని సందులో మొర్ర పెట్టగలిగితే నీవు అనుకున్నది, నీవు ఊహించనిది, నీవు ఎన్నడూ కూడా ఇది జరగదు అనుకున్నది సైతం దేవుడు కార్యాలు చేయటకు నీ కొరకు సిద్ధపరిచిన మేలు దాచి ఉంచునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్నా మనందరి జీవితంలో ఎంతసేపు ఎంతకాలం నుంచి ఏ మేలు నాకు కలగట్లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఏ మేలు నాకు రావట్లేదు, ఇంత భక్తి చేస్తున్నా, ఏ మేలు నేను అనుభవించట్లేదు అనుకుంటుంటాం కదా. ఈ రాత్రి ఆ 31వ కీర్తన 19వ వచనం మీద మీరు ప్రతిరోజు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు దయచేస్తాడు. ఆమె చెప్పండి. మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు దయచేస్తాడు. ఆమె చెప్పండి. పిల్లలకు ఫీజు కట్టాలను, కుటుంబంలో ఏ అవసరత తీర్చబడాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇదిగో ఈ వాగ్దానం మీద మీరు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. ఆశ్చర్యకరంగా దేవుడు మీ అక్కర్లు తీర్చునుగాక. ఆశ్చర్యకరంగా దేవుడు దాచిన సిద్ధపరిచిన మేలులు మీరు పొందుకునేటట్లు ఈ రోజు నుంచి ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఈ జూన్ నెల 22వ తారీఖున మీరు వాగ్దాన పూర్వకంగా ఈ మాట మీద మీరు విశ్వసించండి. ఈ మాటని నమ్మి ఏ అవసరం వచ్చినా మీరు ఈ మాట మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము. ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు, మీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు, మీ సమస్యలు పరిష్కరించగలిగిన దేవుడు, మీ దుఃఖాన్ని తొలగించగలిగిన దేవుడు, నిట్టూర్పును దూరపరచగలిగిన దేవుడు, సంతోష గానాల చేత మిమ్మల్ని దేవుడు నింపునుగాక. మీకు ఇంతవరకు మేలు నా జీవితంలో కలగలేదండి అనుకుంటున్నారేమో, ఈ రోజు నుంచి ప్రభువు ఆశ్చర్యమైన మేలుని మీ కొరకు జరిగించునుగాక. అద్భుతమైన మేలులు మీ కొరకు దేవుడు జరిగించునుగాక. ఆ మేలులు ఎలాంటియో కొంచెం మీకు క్లుప్తంగా, ఎక్కువ సమయం కాదు, క్లుప్తంగా కొన్ని నిమిషాలు నేను ముగించేస్తాను. ఒక మాట చూడండి. కీర్తనలు, అదే కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం చూడండి. 16వ కీర్తన 11వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? చదవండి. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంతోషము కలదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏ మేలు దయచేస్తాడో మొట్టమొదటి మాట మనం వింటున్నాం. ఆ మేలు ఏంటో చెప్పనా? మీ కుటుంబంలో నిత్యము సుఖ సంతోషాలతో దేవుడు నింపునుగాక. ఆ మాటను మీరు చదువుతారు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, ఈ రెండు మాటలు మీరు ఒకసారి ఆలోచించండి. సంపూర్ణం అని దేన్ని అంటారు? మొత్తం పూర్తి అయిపోద్ది. ఇక దానికి కొంచెం మిగిలింది, కొంచెం ఇంకా చేయాల్సింది, ఇవేమి ఉండవు. అలాంటి సంపూర్ణమైన సంతోషం మీకు కలుగు చేస్తాడు. అక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, ఆయన కుడి చేతిలోనట ఏమున్నాయి? నిత్యము. అంటే నిత్యం అంటే ఒక వారం రోజులా? నిత్యం అంటే ఒక నెల రోజులా? నిత్యం అంటే లేదా ఒక సంవత్సరమా? మనము జీవించినంత కాలం, ఈ వాగ్దానం నిలిచినంత కాలం నిత్యము ఏం దయచేస్తాడంటే ఆయన కుడి చేతులు ఏమున్నాయి? సుఖములు. అంటే మీ కుటుంబంలో నిత్య సుఖము, సంపూర్ణ సంతోషం. అంటే సుఖ సంతోషాలతో మిమ్మల్ని తృప్తిపరుచుతాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటాను. ఏ మేలు పొందలేదు అనుకుంటున్నాం కదా, ఆయన నిత్యము నీ కుటుంబంలో సుఖము సంతోషంతో నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే అది ఎక్కడ దొరుకుద్దంట?
చదవండి, అక్కడే ఉంది కదా, ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో ఇవి దొరుకుతాయి. గట్టిగా ఆమె చెప్పండి. ఈ సుఖము సంతోషం, సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం ఏ ఫ్యాన్సీ షాపులో దొరుకుద్దో, ఏ రకమైన కిరాణా షాపులో దొరుకుద్దో, ఏ రకమైన సూపర్ బజార్లో దొరుకుద్దో, ఏ రకమైన డిపార్ట్మెంట్లో దొరుకుద్దో అని ఎతక అవసరం లేదు. ఎక్కడ దొరుకుద్దని రాయబడింది అక్కడ. ఆయన సన్నిధిలో ఎవరైతే ఉంటారో, ఆయన సన్నిధిలో ఎవరైతే కనబడతారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఈ రోజున ఆయన సన్నిధిలోకి వచ్చిన వారు బలహీనులుగా వచ్చిన, రోగులుగా వచ్చిన, సమస్యలతో వచ్చిన, ఆయన ఒక వాగ్దానం ఉంది, నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను. ఒకవేళ మనకు బయట ఉన్నంత వరకు కన్నీళ్ళే. కుటుంబంలో కొన్నిసార్లు భర్తతో కన్నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు భార్య వల్ల కన్నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు పిల్లల వల్ల కన్నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు ఎదురవుతున్న సమస్యల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, చేసే ఉద్యోగంలో స్థలంలో, పనిచేసే స్థలంలో కన్నీళ్ళు వస్తుంటాయి. కానీ ఈ కన్నీళ్ళంట మనం దేని కొరకు కారుస్తున్నామో ఆ కన్నీటిని దేవుడు చూచి, ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఆశ్రయిస్తావో, ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. అంటే ఒక్కరోజు కాదు, ఎప్పుడు ఆయన సన్నిధి వైపు నీవు తిరిగినా, ఎప్పుడు ఆయన సన్నిధి వైపు నీవు చేతులు ఎత్తినా, నీ ఇంట్లో సుఖ సంతోషాలు దేవుడు నింపునుగాక. ఇంతవరకు ఒకవేళ వ్యతిరేకంగా ఉన్న భర్త ఉన్నా, మాట వినని భార్య ఉన్నా, పిల్లలు నా మాట పట్టించుకోవట్లేదు అనుకునే తల్లిదండ్రులు ఉన్నా, ఈ రోజున ఈ మాట మీద విశ్వసించండి. ఎప్పుడైనా సరే మీ కొరకు దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు దేవుడు దయచేసి ఆ మేలులో మొదటి మేలు ఏంటంటే, ఆయన సన్నిధిలో మీరు కూర్చుంటే. సన్నిధిలో కూర్చోవడం అంటే ప్రతిరోజు మందిరానికి వెళ్ళి కూర్చోవాలి అని కాదు నేను చెప్పేది. ప్రతిరోజు మందిరానికి వెళ్ళి కనబడాలని కాదు నేను చెప్పేది. అలా కనబడడం కూడా తప్పేం కాదు. కానీ నీ ఇంట్లో దేవుని సన్నిధిని నీవు సిద్ధపరచుకోవాలి. ఆమెను చెప్పండి. దావీదు అంటాడు, ఉదయమునే నేను నా ప్రార్థనను సిద్ధం చేసుకొని నీ సన్నిధిలో కనబడుతున్నానయ్యా. ఈ రోజున మనం ఎక్కడ కనబడుతున్నాం, ఏ విధంగా కనబడుతున్నాం? ఇరుగు పొరుగు వారి దగ్గర, ముచ్చట్ల దగ్గర కనబడతాం, టీవీ సీరియల్స్ దగ్గర కనబడతాం, లేదా వ్యర్థమైన మాటలు కలుపుతున్న స్థలంలో కనబడుతుంటాం. కానీ మనం కనబడాల్సింది ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో కనబడిన వారికి సంపూర్ణ సంతోషం ఇస్తాడు. ఆయన సన్నిధిలో కనబడిన వారికి ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు అనే మేలులు దయచేస్తాడు కదా. ఈ రోజున అట్టి సుఖము సంతోషాలు మీరు అనుభవించుదురుగాక. చాలాసార్లు అంటుంటాం కదా, భర్తతో సుఖం లేదండి, భార్యతో సుఖం లేదండి, బిడ్డలతో సుఖం లేదు అంటుంటారు కదా. ఈ మాటలన్నీ దేవుడు ఇక తొలగిస్తాడు. కుటుంబంలో ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాలు, సుఖ సంతోషాలతో దేవుడు నింపునుగాక. ఆయన సన్నిధికి వచ్చిన వారు బలవంతులుగా మార్చబడతారండి. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా మార్చబడతారండి. ఆయన సన్నిధిలో నిలిచిన వారు ఇక నా వల్ల కాదు అనే మాట కాదు, నా దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, నేను ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి పరిస్థితులు అయినా జయించగలను, దాటగలను, నా దేవుడు నన్ను శక్తి కలిగినటువంటి కార్యాలు చేసేట్లుగా మార్చబోతున్నాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో ఎన్నోసార్లు ఈ మాటలు విన్నప్పటికీ కూడా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు దాచి ఉంచిన మేలు పొందుకోవాలి, సిద్ధపరిచిన మేలు మీరు పొందుకోవాలి. ఆ విధంగా మీరు పొందుకునేట్లుగా నా దేవుడు సహాయం చేయనుగాక. ఆ మేలులో మొదటి మేలు ఏంటిది? అది చెప్పండి, చదివాం కదా. ఆ దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలులో మొట్టమొదట మనకి ఏ మేలు పొందుకుంటాం? సన్నిధిలో ఉన్న సుఖ సంతోషాలనే మేలులు మీరు పొందుకొందురుగాక. మొట్టమొదటిది సన్నిధిలో ఉన్న సుఖ సంతోషాలు అనే మేలు మీకు అనుగ్రహింపజేస్తాడు. రెండవది మీకు అదే కీర్తన 23వ కీర్తన 5వ చరణం చూడండి ఒకసారి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. గట్టిగా ఆమె చెప్పండి. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిగా మూల వాక్యంలో మనం ఉన్నటువంటి ఆ మాట ఏంటంటే, ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలును అనుగ్రహింపజేస్తాడు. ఈ రోజున నేను ఏ మేలు పొందలేదు, ఏ మేలు నాకు దేవుడు చేయలేదు, ఏ మేలు నేను అనుభవించలేదు అనేవాళ్ళుగా కొందరు ఉంటారు. కానీ
మన కోసం అంట ఆయన దాచిన మేలు ఉంచాడు, సిద్ధపరిచిన మేలు ఉంచాడు. ఆ మేలు మనం పొందుకునేటట్లుగా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆ దాచిన సిద్ధపరిచిన మేలు ఏమిటో ఒక్కొక్కటి మనం వింటున్నాం. మొదటి మాట మనం విన్నాం, అదేంటంటే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం, నిత్య సుఖములు. ఆ సుఖ సంతోషాలతో దేవుడు మీ కుటుంబాలు నింపునుగాక. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మీరు అడుగు పెట్టారో ఆ క్షణం నుంచే దేవుడు మీకు నిత్య సంతోషాన్ని, నిత్య సుఖాన్ని అనుగ్రహించునుగాక. రెండో మాట మనం ఇక్కడ వింటున్నాము, ఆయన దాచిన సిద్ధపరిచిన మేలేంటో, ఎంతో గొప్పదైనది ఏంటో. ఈ రెండో మాటలో నీ శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. మరొక మాట అంటాడు, నా తలను నూనెతో అంటి ఉన్నావు. మరొక మాట అంటాడు, ఈ మూడు మన జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. శత్రువులు ఎదుటి భోజనం అంటే ఒకవేళ మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనకి సమాధానం లేని వాళ్ళు ఎదుటి బిర్యానీ పెడతాడని కాదు. శత్రువులు ఎదుట భోజనం అంటే ఎక్కడ నీవు అవమానించబడ్డావో, సమస్య దగ్గర అవమానించబడుతున్నావు, కష్టాలు ఎదుట అవమానించబడుతున్నావు, శ్రమలు ఎదుట అవమానించబడుతున్నావు, సమస్యలు ఎదురవుతున్నాయి, అనుకున్న పని జరగట్లా అవమానించబడుతున్నావు. అందరూ అంటున్నారు, దేవుని నమ్ముకున్నావు ఏం జరిగింది, దేవుని నమ్ముకున్నావు ఏం ఒరిగింది, ప్రార్థన చేసావు ఏమైంది అన్న మాటలు అంటున్నారు. కానీ ఎన్ని రకాలుగా మాటలు వినబడుతున్నా శత్రువు అని అంటే లోకంలో ఉన్న మనుషులు కాదు. ఎఫ్ఎస్సి పత్రికలు రాయబడదు కదా, మీ కంటికి కనబడిన వాటితో మీరు పోరాడుతున్నారు. ఆ పోరాటం మనుషులతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో మీరు పోరాడుతున్నారు. ఆ పోరాటంలో దేవుడు మీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు పోరాటాలు ఎదురవుతున్నాయిగా, ప్రతిరోజు సమస్యలు ఎదురవుతున్నాయిగా. ఆ సమస్యలన్నిటి మీద మీకు జయమిచ్చి మీ శత్రువులు ఎదుట మీకు ప్రభువు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. భోజనం అంటే జయం. నీ శత్రువు మీద దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించునుగాక. శత్రువు ఎవరో ఒక మాట చెప్పనా, అనారోగ్యం ఒక శత్రువు, ఆర్థిక ఇబ్బందులు ఒక శత్రువు. ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుందామని అనుకుంటామా, మాట వినండి, ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకం వస్తుంది, అదొక శత్రువు. ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేను కనిపెడదాం అనుకుంటామా, ఆ ఉపవాసం ఉండనివ్వకుండా ఒక శత్రువు ఎంతసేపు నీకు అపచయం కలుగు చేయాలని, ఆత్మలో నేను చల్లార్చాలని, ప్రార్థనలో ఎదగనివ్వకుండా చేయాలని ఎన్నో రకాలుగా శత్రువు పన్నాగాలు పన్నుతుంటాడు. ఆ పన్నాగాలు పన్నే దాంట్లో మొదట మాట్లాడి చెప్పనా, ఫోన్కి అలవాటు చేస్తాడు. ఎంతసేపు శత్రు పని ఏంటంటే దేవుని వాక్యానికి దూరంగా ఉండాలన్నా, ప్రార్థనకి దూరంగా ఉండాలన్నా, భక్తికి దూరంగా ఉండాలన్నా, ఆత్మీయతకు దూరంగా ఉండాలన్నా దేనికి దగ్గర అయ్యేటట్టు చేస్తాడు. అరచేతిలో వైకుంఠం అని అన్నారు కదా పెద్దలు, అలా మన అరచేతిలోనే ఉంది వైకుంఠం. ఎంతసేపు దానిలో మునిగి తేలుతాను ఉంటారు. పక్కవారితో పని ఉండదు, ఎదురువారితో పని ఉండదు, ఆఖరికి భర్తకి భార్యతో కూడా పని లేని పరిస్థితుల్లో ఎంతసేపు 24 గంటలు దానిలోనే. అయితే ఈ రోజు నుంచి మీరు విశ్వసించండి, మీ శత్రువు మీద దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. మీ శత్రువు మీద మీకు దేవుడు విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ రోజున మీకు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు కలుగు చేసిన మొదటి మాట, ఆయన సన్నిధిలో మీరు కనబడితే మీ కుటుంబం సుఖ సంతోషాలతో దీవించబడి వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. రెండవది, ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలేంటంటే మీకు ఎంతవరకు ఏ శత్రువు మిమ్మల్ని అపజయాల పాలు చేస్తున్నాడో, ఏ శత్రువు మిమ్మల్ని కృంగతీస్తున్నాడో, ఏ శత్రువు మిమ్మల్ని ఎదగనివ్వకుండా, బలపరచబడనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తున్నాడో ఆ శత్రువు మీద దేవుడు మీకు విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. దాని కింద ఒక మాట రాయబడింది. ఏ మాట? నూనెతో నా తల అంటి ఉన్నావు. అంటే ఏంటి చెప్పనా, పారాషూట్ ఆయిల్తో తల పోసుకోవడం అని కాదు, లేదా ఒలివ నూనెతో తలంతా తడుపుకోవడం కాదు. అభిషేకం చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆమె చెప్పండి. ఒకవేళ ఎంతవరకు అభిషేకంలో కొరతగా ఉన్నా, అభిషేకం పొందుకోకుండా ఉన్నా, ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిండారులుగా అభిషేకంతో నింపునుగాక. ఆయన మీ తలను నూనెతో అంటడం, ప్రతిరోజు మీరు కొలతలేని అగ్ని అభిషేకాన్ని పొందుకునే వారిగా మార్చబడుదురుగాక. మరొక మాట రాయబడింది, గిన్నె నిండి నీ అభిషేకం నీవు నింపబడిన తర్వాత, నీ అభిషేకం చేత నీవు నింపబడుతూ ఆత్మీయతలో బలపరచబడుతున్న తర్వాత అభిషేకం నీతో ఆగదు.
ఆ అభిషేకం పొర్లుతుంది, నీ ద్వారా అనేకులు అభిషేకించబడేట్లు దేవుడు చేయును గాక. ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని వింటున్నాం కదా. నరుల నిమిత్తం నరుల ఎదుట ఆయన ఆశ్రయించే వారికి సిద్ధపరిచిన మేలని, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలని వింటూ వస్తున్నాం కదా. ఆ మేలులు ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనబడతారో ఆ క్షణం నుంచి మీకు సుఖ సంతోషాల చేత దేవుడు మేలు చేత నింపి తృప్తిపరచునుగాక. మీరు ఎప్పుడైతే ఏ సమస్యలు ఉన్నా ఒకే ఒక్క వాగ్దానం, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తామని ధ్వజమెత్తండి. ఆయన సందులో ఆ మాటను ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి. మీ శత్రువు మీ కళ్ళ ముందు ఓడిపోయేటట్లు దేవుడు చేయబోతున్నాడు. మీ శత్రువు ఇక మీదట మీ మీద పెత్తనం చేయడం కాదు, మీ మీద తోకాడించడం కాదు, వాడు వెనక్కి తిరిగి పారిపడేట్లుగా నా ప్రభు చేయను గాక. ఈ రోజు నుంచి ఎక్కడ అభిషేకం కోల్పోయావో, ఎక్కడ అభిషేకం పోగొట్టుకున్నావో, ఈ రాత్రి నుంచి అభిషేకం నీ మీద పొంగి పొర్లును గాక. పొంగడం మాత్రమే కాదు, నీ మీద పొంగిన అభిషేకంలో అనేకులు తడపబడేట్లుగా దేవుడి కార్యాలు జరిగించును గాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఆయన దాచి ఉంచిన, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మరొక మాట, మూడో మాట మీకు చూపిస్తాను. అదే కీర్తనలో 36వ కీర్తనలో చూడండి. 36వ కీర్తన 10వ వచనం చూడండి ఒకసారి. నీ యొద్ద జీవపు ఊట కలదు. 9వ వచనం చదవండి. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. అందరూ ఆ మాట ఒకసారి చూడండి. 36వ కీర్తన 9వ వచనంలో రాయబడిన మాట ఇప్పుడు చదువుతుండగా అందరూ చూడండి ఆ మాట. నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు ఓట, దేవుని యొద్ద ఏముందంటే అండి, జీవపు ఊట. ఆ జీవపు ఓటలో మన జీవాన్ని ఆయన మూటలో కట్టి పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆ జీవపు ఓట కలదు. ఆ జీవపు ఓట ఉంటే ఏం జరిగిందంట? నీ వెలుగును పొందియే మేము వెలుగు. ఆ జీవపు ఓట ఉన్న చోట చీకటి ఉండదు, వెలుగు ఉంటుంది. ఆ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము, వెలుగుని చూడగలుగుతున్నాం. గట్టిగా ఆమె చెప్పండి. మీకు అర్థమయ్యే విధంగా మూడో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్లుప్తంగా మొదటిసారి వచ్చాం కాబట్టి క్లుప్తంగా మీకు ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన యొద్ద జీవపు ఓటు ఉంది. అందరూ అంటారు కదా, నీవు జీవపు ఓటలు ఊరే బొగ్గవయ్యా నువ్వు అని అందరూ చాలామంది అంటారు. కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో ఆయన జీవజల నదులు పొర్లి పారుతాయి వాని కడుపులో నుంచి. ఈ రోజున ఆ జీవపు ఓటలు కలిగిన దేవుని నీవు ఎప్పుడైతే కోరుకుంటావో, ఆ జీవపు ఓటలు నీలోంచి పొంగినప్పుడు నీలోనట చీకటికి తావుండదు, వెలుగు చేత నింపబడతావు. ఆ వెలుగు ద్వారా నీవు అనేకులకు దీపముగా వెలుగిచ్చే వ్యక్తిగా మార్చబడే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మూడవది నేను మీకు జ్ఞాపకం చేసే క్లుప్తమైన మాట ఏంటంటే, జీవపు ఓట ఆయన. నీకు ఈ రోజు నుంచి జీవపు ఓట అనే మేలు నీ కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. శాంసన్ ఎలాగ అనుకున్నాడు, అయ్యా గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశా, కానీ ఇప్పుడు నేను దప్పికొనుచున్నా. నీళ్లు లేక చనిపోతే 1000 మందిని చంపిన వీరుడురా, నీళ్లు లేక గొంతారిపోయి చనిపోయాడని అంటారయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని దేవుని సన్నిధిలో వేడుకుంటే, శాంసన్ మాటను విన్న దేవుడు, మొర్రను విన్న దేవుడు అక్కడే నీటి బొగ్గను చీలిస్తే ఆ నీటి బొగ్గలో ఉన్న నీళ్లు తాగి శాంసన్ ప్రాణం తెప్పరిల్లింది. ఈ రోజున మనం నీటి ఓట అంటే నీళ్ళు వరకే కాదు, నీటి ఓట అంటే మనం తాగుతున్న నీళ్ళని కాదు, ఆత్మీయ జీవజలాలు తాగేవారిగా మనము మార్చబడదుము గాక. ఆ ఆత్మీయ జీవజలం ఒక్క క్షణం మనం ఆలోచన చేస్తే, ఒక స్త్రీ తను కుండ తీసుకొని ఆ బావి దగ్గరికి నీళ్ళ కోసం వస్తే ఆయన అంటాడు, అమ్మా దేనికి వచ్చావు? నీళ్ళ కోసం అయ్యా, ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చా. సరే ప్రయాసపడి వచ్చావు బాగానే ఉంది, నాకు కొంచెం నీళ్లు దాహానికి ఇస్తావా అని అడిగితే, మేము సమరయులం, మీరు యూదులు అని వ్యత్యాసం చూపించింది. మేము ఫలానా, మా దగ్గర నీళ్లు మీరు తాగుతారా అని అంటే, అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నీవిచ్చే నీళ్లు కాసేపటికి నాకు మళ్ళీ ఏమేస్తుంది? దాహం వేస్తుంది, దప్పిగేస్తుంది. కానీ నా దగ్గర ఒక నీళ్లు ఉన్నాయి, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఇక ఎన్నటికి అంటే ఇక ఎప్పుడు దాహం వేయదు. ఆ మాట చెప్పగానే ఆ స్త్రీ అనుకుంది, అయ్యా సరే అది ఏ క్యాన్లో తెచ్చావు, ఏ ట్యాంకులో వచ్చింది, ఏ లారీలో వచ్చింది, నాకు ఇచ్చేయా, నేను పట్టుకెళ్తాను
అని ఇవన్నీ మాటలు అన్న తర్వాత ఒక్క మాట మీరు ఆలోచించండి. దేవుడిచ్చే జీవజల నీళ్లు తాగితే ఎన్నడూ దప్పికొనరంటే ఆమె అనుకుంది సాధారణ నీళ్లు అనుకుంది. తర్వాత శిష్యులు వచ్చి అయ్యా భోజనం తెచ్చామని అంటే నా ఆకలి తీరిపోయింది, నా ఆహారం ఎప్పుడో సమకూర్చబడింది అంటే వాళ్ళు అనుకున్నారు ఎవరైనా తెచ్చి పెట్టారేమోనని. ఆయన ఆహారం ఏంటంటే వాక్యం చెప్పడం ఆయన ఆహారం, ఒక ఆత్మ రక్షించబడటం ఆయనకు ఆహారం. ప్రతిరోజు కూడా ఒక ఆత్మ రక్షించబడితే చాలు ఆయనకు ఆకలి తీరినట్లుగా ఉండేది. అలాంటి మాటలు వింటున్న మన జీవితంలో ఒక నీటి చుక్క కోసం ఆమె అంటది, నీవిచ్చే నీళ్లు నేను దప్పికొననా, అయితే నాకు ఇవ్వయ్యా, ఎన్నైనా సరే ఇవ్వు అని అంటుంటుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, నీరు అంటే మనం చదివే వాక్యం, నీరు అంటే ఈ వాక్యాన్ని మనం చదువుతున్న మనం, ఈ నీటి ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మలినం శుద్ధి చేయబడి వాక్యమనే ఉదక స్నానము చేత మీరు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నిర్దోషమైన వారిగాను నిష్కలంకమైన వారిగాను మార్చబడతారు, నిందారహితులుగా మార్చబడతారు. ఈ వాక్యమైన నీరు మీరు తాగగలిగితే, ఈ వాక్యమైన నీటి ఓట మీ ఇంట్లో ప్రవహించగలిగితే, ఈ వాక్యమైన నీటి ఓట ద్వారా మీ ప్రాణాలు తెప్పరిల్లడం కాదు, మీ ఇంటికి క్షేమాన్ని దేవుడు దయచేయునుగాక. హాగర్ కూడా అనుకుంది కదా, ఇక అయిపోయింది మా బ్రతుకు, గొంతు ఎండిపోతుంది, పిల్లోడికి చావు నేను చూడని ఎత్తి పడేసింది పొదలో. కానీ పిల్లవాడి మొర్ర దేవుడు విన్నాడు. ఆమెను చెప్పండి. హాగరు ఏమొచ్చింది నీకు, ఎందుకని ఏడుస్తున్నావు అంటే ఈ సమస్య అంతా చెప్పింది. ఇదిగో ఆ పిల్లవాడు ఒక గొప్ప జనంగా నేను చేయబోతున్నా, ఇదిగో అక్కడ నీటి ఓట ఉంది, ఎక్కడో లేదు అక్కడే ఉంది నీటి ఓట, ఆ నీటి ఓటను పట్టుకొని నీవు తాగు, పిల్లోడికి పట్టించు. ఈ రోజున ఆ నీళ్లు తాగినటువంటి ఆ వ్యక్తి అరణ్యంలోనే గొప్ప విలుకాడయ్యాడు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు, గొప్ప జనంగా మార్చబడ్డాడు. ఈ రోజున ఈ వాక్యం అనే ఓట నీ ఇంట్లో ఉన్నంత కాలం నీ ఇల్లు వెలుగుతో నింపబడుతుంది. ఆమె చెప్పండి. వాక్యము వెల్లడొకట తోడనే వెలుగు కలిగెను, నీ వాక్యమే నా పాదములకు నా త్రోవకు, ఈ వెలుగై ఉన్న వాక్యము జీవపు ఓట నీ ఇంట్లో ఊబుకునుగాక. ఆ నీటి ఓట ఉబికిన వెంటనే, వాక్యము ఉబికిన వెంటనే నీ ఇల్లు సమృద్ధితో సుఖ సంతోషాలతో సన్నిధిలో ఉన్న ఆనందంతో నీ ఇల్లు శత్రువుని జయించే ఇల్లుగా నీ కుటుంబం మార్చబడునుగాక. ఆ విధంగా మార్చబడితే చివరిగా మరొక మాట నేను చూపించి ప్రార్థన చేస్తాను. అదే కీర్తనల గ్రంథం 73వ కీర్తన 26వ వచనం చదవండి ఒకసారి, త్వరగా చదవండి ఒకసారి. 73వ కీర్తన 26వ వచనం. నా హృదయము నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును నిత్య స్వాస్థ్యమునై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది మూలవాక్యం, మళ్ళీ చదవండి 26వ వచనంలో. నా శరీరమును నా హృదయమును క్షీణించిపోయిన. ఒకసారి ఆగండి, ఏమంటున్నాడండి కీర్తనకారుడు? నా శరీరం క్షీణించిపోవడం మనకు తెలుసు, హృదయం క్షీణించిపోవడం ఏంటి? శరీరం క్షీణించిపోవడం మనకు తెలుసండి. వయసు పెరిగే కొద్దిగా శరీరం ముడతలు పడుతుందా? వయసు పెరిగే కొద్దిగా శరీరంలో సత్తు తగ్గుతుందా? వయసు పెరిగే కొద్దిగా, లేదా యవ్వనంలో ఉన్న యవ్వనంలో ఉన్న శక్తి వయసు పెరిగే కొద్దిగా ఉంటుందండి. అలాగే అక్కడ రాయబడి, నా శరీరం క్షీణించిపోయినను నా హృదయం క్షీణించిపోవడం ఏంటి? ఆ భక్తుడు అలా చెప్పాడు. శరీరం క్షీణించిపోవడం మనందరికీ తెలుసు, కానీ హృదయం క్షీణించిపోతుందంట. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనలో ఏది క్షీణించిపోయినా అతను ఒక మాట అంటాడు భక్తుడు, చదవండి తర్వాత. దేవుడు నిశ్చయముగా నిత్యము నా హృదయమునకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆయనే నిత్య స్వాస్థ్యమై ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. ఈ రోజున మనం ఎంతకాలం భక్తి చేస్తున్నాం అనుకున్నా, భక్తిలో సీనియారిటీ ఉన్నా, లేదా భక్తిలో ఒకవేళ ఏది తెలియకపోయినా, దేవుని సన్నిధిలో ఒక మనిషి ఏదో ఒక రోజు ఈ ప్రాణం విడిచిపెట్టాలి, మట్టికి మట్టిగా కలిసిపోతాడు. అయితే అక్కడ ఒక మాట రాయబడింది, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా నేను ఆశ్రయించిన దేవుడు ఆయనే నాకు ఆశ్రయమై, ఆయనే నాకు దుర్గమై, ఆయనే నాకు నిత్య స్వాస్థ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆమె చెప్పండి. చివరిగా 4వదిగా ఆయన చేసే మేలుంటో తెలుసా? మనందరికీ నిత్య స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆమె చెప్పండి. ఆ నిత్య స్వాస్థ్యం కొరకు మనం సిద్ధపరచబడాలండి.
ఆ నిత్య స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఎందరో భక్తులు పునాదులు కలిగిన పట్టణం కోసం చూసి ఎదురు చూసి ఆ పట్టణాన్ని చూసి ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు. ఆ పట్టణం కోసం, ఇంకా నిత్య స్వాస్థ్యం కోసం, ఇంకా శ్రేష్టమైన పునరుద్ధానం కోసం యాతన పెట్టబడిన వాళ్ళు ఉన్నారు. రంపాలతో కోయబడిన వాళ్ళు ఉన్నారు. కొరడాలతో కొట్టబడిన వారు ఉన్నారు. తల మొండం వేరు చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళ నిరీక్షణ ఏంటో చెప్పనా? మేము ఒక దినాన నిత్య స్వాస్థ్యంలో అడుగు పెడతాము, మా దేవుడు మాకు ఒక నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడని నిరీక్షణ ఎదురు చూశాడండి. ఇది గొప్ప మేలు. దీని గురించి ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా 4 మాటలు మీకు జ్ఞాపకం చేశా. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఆయన ఆశ్రయించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏమిటా మేలులు? మొట్టమొదటిది ఆయన సన్నిధిలో ఉన్న సుఖము, సంతోషము, నిత్య సంతోషం, నిత్య సుఖం దేవుడు ఇస్తున్నాడు. రెండవది, నీ సమస్యలైన శత్రువుల మీద నీకు జయమిస్తాడు. అదే సమయంలో నిన్ను ఆయన అభిషేకిస్తాడు. అదే సమయంలో నీ అభిషేకం పొంగి పొరుతుంటే నీ ద్వారా అనేకులు రక్షించబడి అభిషేకాన్ని పొందుకుంటారు. మూడవది, ఆయన నీ ఇంట్లో ఏముండాలని చెప్తున్నాడు? జీవపు ఓట, అంటే వాక్యము. ఈ వాక్యము నీ ఇంట్లో నిత్యము జీవపు ఓటగా మార్చబడును గాక. నాలుగవదిగా, నీ కొరకు ఆయన ఏ మేలు చేశాడు? చివరిగా నిత్య స్వాస్థ్యమనే మేలుని నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ దీవెనలన్నీ నీవు పొందుకునేటట్లుగా ప్రభు సన్నిధిలో ఒక్క క్షణం, అయ్యా ఈ మేలులన్నీ నేను పొందుకోవాలి. ఇంతవరకు నేను ఏ మేలు పొందుకోలేదు అనుకుంటున్నా, నా కొరకు ఏ మేలు జరగలేదు అనుకుంటున్నా. ఇదిగో నా కొరకు నీవు దాచి ఉంచిన మేలు, నా కొరకు నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదో ఇంతగా మాకు తేటగా తెలియజేసావయ్యా. ఇదిగో నీ సన్నిధిలో ఉన్న సుఖము, సంతోషం, సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం నేను నా కుటుంబం అనుభవించాలి. అట్టి మేలు నాకు దయచేయవా. రెండవదిగా, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చే మేలు నీకు దేవుడు చేయబోతున్నాడు. నీ తల మీద అభిషేకం అనే మేలు నీకు దేవుడు చేయబోతున్నాడు. నీ మీద పొంగిపొరిన అభిషేకంలో నుంచి అనేకులు తడపబడే అభిషేకాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. మూడవదిగా, నీ ఇంట్లో వాక్యం అనే జీవపు ఓట ఎప్పుడు ఉబుకుచూ ఉండాలి. ఆమెను చెప్పండి. నీ ఇంట్లో టీవీ మోగుతున్న వాక్యం వినబడాలి, ఫోన్ మోగుతున్న వాక్యం వినబడాలి, ఏదైనా టేప్ రికార్డర్ మోగుతున్న వాక్యం వినబడాలి. ఆ వాక్యం అనే ఓట ప్రవహించి ఉబుకుతున్నంతసేపు నీకు ఏది కొదువ కాదు, నీకేది తక్కువ కాదు, నీకేది కొరతగా ఉండదు. ఆ వాక్యం అనే ఉదక స్నానం చేత నీవు పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి దేవుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారిగా మార్చబడుదువు గాక. అలా నిలబడగలిగితే నాలుగో మేలేంటో తెలుసా? ఈ భూ సంబంధమైన మేలు కాదు, నిత్య స్వాస్థ్యము, నిత్య స్వాస్థ్యము, నిత్య స్వాస్థ్యము. ఆశ్రయమును దుర్గమైన ఆ నిత్య స్వాస్థ్యమైన దేవుని ఎదుట నీవు నిలబడగలిగే మేలును దేవుడు నీ కొరకు దయచేయును గాక. ఒక క్షణం అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సందులో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఇంతవరకు దేవుడు చేసిన మేలులు, ఇంతవరకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఇంతవరకు దేవుడు చేసినటువంటి ఉన్నతమైన ఉపదేశం ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నిన్ను ఆశ్రయించే వారికి, నీ యందు భయభక్తులు గల వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని లేఖన భాగంలోంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. నీవు దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఏంటో మాకు తేటగా మీరు బయలుపరిచిన విధానం కొరకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మేము పొందుకునేటట్లుగా, ఆ మేలు మేము అనుభవించేటట్లుగా మా ఎడల మీరు కార్యాలు జరిగించబోతున్నారయ్యా. అయ్యా, ఇది మొదలుకొని మేము నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం, ఆ సుఖ సంతోషాలతో మా ఇల్లు నింపబడాలి, మా కుటుంబాలు నింపబడాలి, మేము చేసే ప్రతి పనులు నింపబడాలి, మా బిడ్డలు నింపబడాలయ్యా. ఆ విధంగా నిత్యము సుఖ సంతోషాలతో మేము నింపబడే మేలు మా కొరకు దయచేయవా అని అడగండి ఒక క్షణం. రెండవదిగా, శత్రువుల మీద నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ సమస్య, ఏ రకమైన ఆటంకం శత్రువుగా ఎంతవరకు భయపెట్టింది, ఏ రకమైనటువంటి ఆటంకం ఎంతవరకు ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది, ఆ శత్రువుని ఈ రోజు నుంచి నీ ఎదుట హతమయ్యేటట్లుగా చేయబోతున్నాడు. ఆయన నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ మీద పొంగిన అభిషేకాన్ని అనేకులకు ఆయన దయచేయబోతున్నాడు. ఒక్క క్షణం మోషే మీద ఉన్న
ఆత్మలో 70 మంది మీదకి పాళ్ళు వచ్చినట్లుగా నీ మీద పొంగిన అభిషేకం, పొర్లిన అభిషేకం అనేకులు దేవుని వైపు ఆకర్షించబడేటట్లుగా, దేవునిలో ఉన్న ప్రేమను నీవు కనపరిచేటట్లుగా. ఇందాక చెప్పాను కదా, మన దేవుడిది మనం చెప్పవసరంలా. మన మాట సాక్ష్యం చెప్పాలి, మన ప్రవర్తన అనేకుల ఎదుట సాక్ష్యంగా మార్చబడాలి, మన నడవడిక ఆయన ప్రేమను కనపరచాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా ఇంట్లో జీవపు ఓట అనే వాక్యం ఎప్పుడు ఉబుకుచుండాలయ్యా. ఉబికి 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 నా ఇల్లు నీ వాక్యపు వెలుగు చేత నింపబడాలి. ఆ విధంగా కార్యాన్ని చేయండి. నిత్య స్వాస్థ్యమనే మేలు నా కొరకు దయచేయండి ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేయండి. చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకుమాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకుమాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటిదివా. జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటిదివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా,
నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. 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 ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను ఆయన రెక్కల నీడ భద్రపరిచి ఈ విధంగా పునరుద్ధానపు ఆరాధన సాయంకాలం ఈ విధంగా మనం కూడుకొని జరిగించుకోవడానికి ప్రభు మేలు చేసినందుకే ఒక క్షణం ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినాన పాలు బొంబులు పొందిన ప్రతి బిడ్డలను ప్రభు ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మొట్టమొదటి కూడికలోనే ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు మనకు అనుగ్రహింపజేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నిటినీ ప్రభు ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు ఏ అవసరతలతో వచ్చినా ఏ అక్కర్లతో వచ్చినా ప్రభువే గాయపడిన హస్తము చాపి వారిని స్వస్థపరిచి ప్రభువే ఆయన కనికర కలిగిన బాహు చాపి కార్యాలు జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైన త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన మహిమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన పునరుద్ధరణ ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా జయకరంగా జరిగించినందుకు మీకు కోట్లాది కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రాజా. స్తోత్రులైనా మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి మహిమ కలిగేటట్లు నైనా ఘనత కలిగేటట్లు నీ నామానికి ప్రభావం కలిగే గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నైనా ఈ దినాన్ని మీరు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో నైనా మీరు దాచిన మీరు ఎంతో గొప్పదన్నారు. నరుల ఎదుట మీరు సిద్ధపరిచిన మీరు ఎంతో గొప్పదన్నారు ప్రభా. అటువంటి గొప్ప మేలుల చేత నీ బిడ్డలందరినీ మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో ఉన్న సుఖ సంతోషం నైనా శత్రువు అనే నైనా ప్రతి శత్రువు ఎదుట మీరు మా భోజనాన్ని సిద్ధపరుస్తానన్నారు. అయ్యా నూనెతో మా తల అంటుతానన్నారు. మా గిన్నె నిండి పొర్లి అభిషేకాన్ని మీరు దయచేస్తానన్నారు. నైనా మీ వద్ద ఉన్నటువంటి జీవపు ఊట చేత మీరు మమ్మల్ని నింపుతానన్నారు తండ్రి. స్తోత్రం అయ్యా. మీ స్వాస్యము నైనా మీరు మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నటువంటి స్వాస్యాన్ని మీరు మాకు ఇస్తానని చెప్పారేసయ్యా. ప్రతి మాట మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఎంతమంది అయితే మొదటి దినాన నిన్ను ఆశ్రయించారు పేరు పేరునని బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి.
వారి తరమే కాదు ప్రభా, తరతరాలు తరగని సౌభాగ్యము చేత నీ బిడ్డలు నింపండి. యేసయ్యా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాల చేత మీరు నింపండి. ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతులుగా మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. యేసయ్యా, ఈ ఆరాధనలో చిన్నలు పెద్దలు నైనా అయ్యా, స్త్రీలు పురుషులు పాలు పొందారు. యేసయ్యా, ప్రతి బిడ్డని మీరు దీవించండి అయ్యా. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. మీరు ఈ దినాన్ని మీ బిడ్డల కొరకు సిద్ధపరిచిన మేలు, దాచిన మేలు మీ బిడ్డలకి మీరు దయచేయమని స్తుతి చెల్లిస్తూ, ఎంతమంది అయితే బిడ్డలు పాలు పొందారు పేరు పేరున మీ బిడ్డల్ని దీవించి వారి నైనా హృదయంలో నైనా నిత్య సంతోషము చేత ఆనందము చేత నైనా నీ కృపలో నీ బిడ్డలందరూ మీరు బలపరచమని స్తుతి చెల్లిస్తూ, వారి వట్టి చేతులతో వచ్చేసయ్యా నిండైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలు వెళ్ళాలి ప్రభా. తరగని నైనా సంతోషము చేత నీ బిడ్డలు తిరిగి వెళ్ళగలగాలి ప్రభా. మీరు దాచిన మేలు సిద్ధపరిచిన మేలు మూట కట్టుకుని బిడ్డలు తిరిగి వెళ్ళాలి ప్రభా. మీరే అట్టి కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలని స్తుతి చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారికి, ఈ చుట్టుపక్కల ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.